అందరూ సమ్మక్క జాతర వెళ్తున్నారా, వెళ్ళొచ్చారా? అయితే కొంతమంది వెళ్ళలేని వాళ్ళు, మొక్కులు తీర్చుకోలేని వాళ్ళు, ఎప్పుడు వాళ్ళకు కష్టం వచ్చినప్పుడు మొక్కుకొని ఇప్పుడు వీలు కాని వాళ్ళు అస్సలు బాధపడకండి. ఎందుకంటే వాళ్ళు ఏమనరు, ఏం ఇబ్బంది పెట్టారు మనల్ని వాళ్ళు. ఎందుకంటే ఏం కోరుకోలేదు మన నుంచి. మీరు నాకు కోడినిస్తే, మీరు నాకు మేకనిస్తే మీకు ఆరోగ్యాన్ని మంచిగా ఇస్తాను వాళ్ళు చెప్పలేదు. అవన్నీ మనమే అనుకున్నాం. నాకు కష్టం వచ్చింది, ఈ కష్టం పోతే మంచిగా అయితే నీకు కోడిని వస్తా, మేకని వస్తా, నా ఎత్తు బంగారం ఇస్తా అని మనమే అనుకున్నాం. వాళ్ళు చెప్పలేదు మీ ఎత్తు బంగారం ఇవ్వండి, మీ ఆరోగ్యం బాగా చేస్తా, ఇట్లా చేస్తా అని ఎవరు చెప్పలేదు. సమ్మక్క చెప్పలే, సారక్క చెప్పలే, ఎవరు చెప్పలే. ఏంటంటే అసలు సమ్మక్క సారక్కలు ఎవరు అంటే వాళ్ళు అడవిలో జీవించే వాళ్ళు. ఒక ఇద్దరు మనుషులు వాళ్ళు కాకతీయ రాజుల మీద యుద్ధం చేశారు. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆ యుద్ధంలో వాళ్ళు వీర మరణం పొందారు. వాళ్ళని మనం గుర్తుకు చేసుకోవాలి అప్పుడప్పుడు, అంటే ఏడాదికి ఒకసారి, 2 నెలలకు ఒకసారి. ఇప్పుడు వీర మరణం పొందిన జవానులను మనం ఏ విధంగా గుర్తుకు వేసుకుని వాళ్ళ చిత్రపటాలకి అభిషేకాలు చేస్తూ పూలదండలు వేస్తున్నామో, వీళ్ళు కూడా అమరవీరులు. అంటే వాళ్ళ హక్కుల కోసం పోరాడి వీర మరణం పొందిన వాళ్ళు. వాళ్ళని ఆ కోయరాజులు, అంటే ఆ అడవిలో జీవించే వాళ్ళు, వాళ్ళని దేవుళ్ళుగా భావించి గుర్తుకు చేసుకునేవాళ్ళు. అంటే ఆడవాళ్ళు కూడా ఇంత ధైర్యంగా ఉండాలి, యుద్ధాలు కూడా చేయగలగాలి అవసరమైతే అని వాళ్ళని చూసి మనం నేర్చుకోవడానికి గుర్తు చేసుకోమన్నారు అంతే. అంతేగాని వాళ్ళకు మేకల్ని పోయిండ్రి గుర్తు చేసుకోమని వాళ్ళు చెప్పలే. మన అవసరం కోసం మనం వాళ్ళని గుర్తు చేసుకొని, వాళ్ళ ధైర్యాన్ని, వాళ్ళ సాహసాన్ని గుర్తు చేసుకొని, ఆ ధైర్యం సాహసం మనకు కూడా ఉండాలి. ప్రతి ఆడపిల్లకి, ప్రతి మహిళకి అంత ధైర్యం, అంత సాహసం ఉండాలి అని, మీ అంత ధైర్యం సాహసం మాకు రావాలని వాళ్ళని కోరుకోవాలి. అంతేగాని మాకు కష్టాలు ఉన్నాయి, కష్టాలు పోతే మీకు గొర్రెనిస్తాం, మేకనిస్తాం, కోడినిస్తామని మనకు మనమే ఊహించుకొని, మనకు మనమే అనుకొని మనమే మొక్కుకుంటున్నాం తప్ప వాళ్ళు మొక్కమని చెప్తలేరు, వాళ్ళు ఏమని చెప్తలేరు. అందుకని ఒకవేళ ఇవ్వలేకపోతే, మొక్కిన మొక్కు తీర్చుకోలేకపోతే, అయ్యో మాకు ఏమైనా చెడు చేస్తుంది కావచ్చు, సమ్మకి ఏమైనా ఇబ్బంది పెడుతుందో, సారకి ఏమైనా ఇబ్బంది పెడుతుందో అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. మనం ఏదనుకుంటే అది అవుతుంది. మాకు ఏమైనా జరుగుతుంది కావచ్చు అంటే జరుగుతుంది. ఏం అవ్వదు, అన్నీ తెలిసి వాళ్ళకి. మనం ఇప్పుడు సమ్మక్క సారక్కలు అంతటా ఉన్నారు, మనల్ని చూస్తున్నారు అని అనుకుంటున్నాం కదా. మన పరిస్థితులు కూడా వాళ్ళకి తెలుసు. మనం ఎందుకు మొక్కు చెల్లించుకోలేదో వాళ్ళకి తెలుసు. అవసరమే లేదు బాధపడాల్సిన అవసరం, భయపడాల్సిన అవసరమే లేదు. ఈ సమ్మక్క సారలక్కల గురించి అసలు నాకైతే మొన్నటి దాకా తెలియదు. ఇవి ఇప్పుడు అక్కడ అడవులలో ఉండే వాళ్ళు కొలుసుకునే వాళ్ళట, గుర్తు చేసుకుంటారు వాళ్ళని మొక్కుకునే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ కోసం వాళ్ళు త్యాగం చేశారు కాబట్టి. మెల్లమెల్లగా పాకుతూ పల్లెలకు, పట్టణాలకు, గల్లికి, ఇంటింటికి, మనిషికి వాకింది ఈ నమ్మకం. సమ్మక్క సారలక్కల దేవుళ్ళు వాళ్ళకు మొక్కుకోవాలి, వాళ్ళకి ఓడి బియ్యం వేయాలి, వాళ్ళకి బట్టలు పెట్టాలి, వాళ్ళకి మేకను పోయాలి, వాళ్ళకి కోళ్ళను పోయాలి, ఇంకెన్నెన్నో బంగారం అంటే బెల్లము. ఓకే, ఆడవాళ్ళ పేరు మీద బెల్లము మొక్కుకొని తింటే నిజానికి ఆరోగ్యానికి మంచిది అనుకోండి. ఇప్పుడు ఆ బెల్లం కూడా అంత మంచిగా వస్తలేదు. నిజానికి తినడానికి ఏమన్నా పంచుతున్నారా బెల్లం? బుట్టలు తీసుకెళ్ళి అక్కడ గద్దెల కడైతే వాళ్ళు మళ్ళీ ఆ కమిటీ వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ అమ్ముకుంటున్నారట. ఆహా, ఈ కమిటీలు ఇంకా ఊరికి కమిటీలు, అక్కడ మేనేజ్మెంట్ చేసుడు, అక్కడ మళ్ళీ వచ్చిన కానుకలను పంచుకోవడం. అక్కడ ఇంకా ఇదొక ఇంకా పోషమ్మకు దేవుడు ఊరికి ఎట్లనో ఇంకా ఇది కూడా అట్లా అయిపోయింది. ఎంజాయ్ చేస్తున్నారు, ఎంజాయ్ కోసమైతే, ఆనందం కోసమైతే అనుకోవచ్చు. కానీ సమయాన్ని ఎవరైనా వృధా చేసుకుంటున్నారా అని అనిపిస్తుంది నాకు. అయితే వెళ్ళలేని వాళ్ళు, జాతరకు వెళ్ళలేని వాళ్ళు, సమ్మక్కకు మొక్కలేని వాళ్ళు, చేసుకోలేని వాళ్ళు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఏదనుకుంటే అది, వెళ్ళకపోతే ఏమన్నా అవుతుందని భయపడితే అవుతుంది. ఏం అవ్వదు, అంతా మంచి జరుగుతుంది అంటే బాగానే జరుగుతుంది. ఇప్పుడు అందరూ వెళ్ళట్లేదు కదండి, అందరి వర్గాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు వెళ్ళట్లేదు. కొన్ని కులాల వాళ్ళు అసలు ఇవి నమ్మరు, అసలు వెళ్ళరు. పోషమ్మ ఉండదు వాళ్ళకు, మైసమ్మ ఉండదు, దుర్గమ్మ ఉండదు వాళ్ళకి, ఇట్లా ఈ సమ్మక్క సారక్క ఉండదు. కొన్ని కులాల వాళ్ళు చూడండి ఇప్పుడు ఇంకా ఎందుకు వాళ్ళ పేర్లు చెప్పడం కానీ మన చుట్టూ ఉంటారు. ముఖ్యంగా మనకి బ్రాహ్మణ్స్, కోమటి వాళ్ళ బ్రాహ్మణ్స్, ఇంకా కొంతమంది కులాల వాళ్ళు అయితే వాళ్ళు ఇలాంటివి అసలు నమ్మరు, వెళ్ళరు, ఇవన్నీ చేసుకోరు వాళ్ళు. కానీ వాళ్ళు బాగుంటారు కదా, ఆరోగ్యంగా, ఆనందంగా, వాళ్ళ వ్యాపార వృత్తులు అన్నీ బాగా జరుగుతున్నాయి. అసలు మనకి కూడా తెలుసా ఇవి? ఒకప్పుడు నాకు 15-16 సంవత్సరాలు వచ్చినప్పుడు తెలుసు ఇవి ఉంటాయని. నేను కూడా మా పెళ్ళైన కొత్తలో మా వారు నా పేరు మీద మా ఇద్దరు ఎత్తు బెల్లం పంచిపెట్టాము. కానీ ఇప్పుడు అది ఏది నిజము, ఏది నమ్మకము అనేది ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు నమ్మేవాళ్ళం మేము కూడా. కానీ ఇంకా తెలుసుకోవాలి కదా, అప్డేట్ అవ్వాలి కదా, మనం కూడా మారాలి కదా. అంటే జ్ఞానానికి, అజ్ఞానానికి ఒక చిన్న గీత ఉంటుంది కదా. మనకి అజ్ఞానంలో ఉన్నప్పుడు చాలా నమ్ముతాము,
ఇంకా పెరుగుతూ ఉంటే మనకి జ్ఞానం వస్తుంది కదా, ఏది నిజము, ఏది నమ్మకము, ఏది నమ్మాలి, ఎలా ఉండాలి, మనకి ఏది అవసరము, ఏది అవసరం లేదు, ఎప్పుడు ఏది అవసరము, అసలు ఈ మానవ జన్మకి ఏం చేయాలి, అసలు ఏంటి అనేది తెలుసుకున్న కొద్దీ ఏంటంటే కొన్ని ఇంకా నమ్మకాలను వదిలిపెట్టాల్సి ఉంటుంది, నిజాలనే నమ్మాల్సి ఉంటుంది. అంటే కొంతమందికి అనిపించవచ్చు, ఓ ఇలాంటివి ఇలా అనకూడదు కదా, వాళ్ళ దేవుళ్ళు కదా అని. మనం ఏదనుకుంటే అది. వాళ్ళ దేవుళ్ళు మనల్ని ఇబ్బంది పెడతారంటే ఇబ్బంది పెడతారు, ఏమి ఇబ్బంది పెట్టారు, వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళు చాలా మంచోళ్ళు అంటే మనకు మంచి జరుగుతుంది. అమ్మో వాళ్ళు మనకు చెడు చేస్తారంటే చెడు జరుగుతుంది.